అంటే రుమాలను వదిలిపెట్టిన నాడే ఈ జాతి బాగుపడుతుంది. అది వదిలిపెట్టనంత కాలం మనం వెనకబడే ఉంటాం, వెనక్కి నెట్టివేయబడే ఉంటాం, అడవుల చుట్టూ చెట్ల చుట్టూ రాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వృత్తిని వదిలి అంటే మొత్తం వృత్తిని వదలడం కాదు, వృత్తి నుంచి సంస్కరణ చేసుకోవాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. అంటే వృత్తిని ఆధునీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తిని ఈ యొక్క ఫామ్ బేస్డ్ గొర్రెలను మేకలు పెంచేటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మనము మన వృత్తిని ఈ యొక్క గొంగడి పత్రిక అటువంటి సంస్కరణ ఉద్యమాలకు, అటువంటి ఆలోచనలకు నాంది పలకాలని కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇష్యూస్లు కానీ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో ఎక్కడ కూడా వాటి గురించి ఉన్నటువంటి సందర్భం కనబడదు. గొర్రెలు చనిపోయినా, మనుషులు చనిపోయినా, ఇది ఒక కులంగానే ఈ సమాజం ఈ యొక్క ఇంత పెద్ద కులాన్ని మా సమాజానికి అందిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి కులాన్ని పత్రికలు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎవరు కూడా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. దీనిపైన ఒకసారి నేను వ్యాసం రాసి ఈనాడు పత్రికకు పోయి వ్యాసాన్ని ఇస్తే వాళ్ళు ఏమని చెప్పడం జరిగిందంటే, ఇది మా ఫ్రేమ్వర్క్లో ఫిట్ కాదు అని చెప్పడం జరిగింది. ఏం ఫ్రేమ్వర్క్ వాళ్ళది అంటే కమ్మ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయ్యేటువంటి ఆర్టికల్ అయితేనే అందులో వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఆ ఫ్రేమ్వర్క్ లేనటువంటి వాటి వాళ్ళు పబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. అంటే మన భావాలను, మన ఆశయాలను, మన యొక్క వాటిని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వేదిక ఈ యొక్క గొంగడి అవుతుంది. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి, మనం చెప్పుకోవడానికి, బహుశా గొంగడిలో ప్రచురించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలను వాళ్ళ పైన వస్తున్నటువంటి అంటే కామెంట్స్ కనుక చూసినట్లయితే చాలా రకమైన బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే హ్యూమిలియేట్ చేసేటువంటి అంటే బ్రాహ్మణికలు నాలెడ్జ్ అనేటువంటిది లేదా కింది కులాల్లో ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా హ్యూమిలియేట్ చేసేటువంటి ప్రావర్బ్స్ కానీ లేకపోతే ప్రధానంగా గొల్లోని ఏమని చెప్పడం జరుగుతుందంటే, గొల్లోనికి మల్లె పూస్తే మనిషి గోసిలో పెట్టుకుంటాడు అని అంటారు. బహుశా మీరు ఎవరైనా ఎక్కడైనా చూసినరా? కానీ మేము దాన్ని ఐలే గారు, సుమాత్రి, నేను ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. సమాజంలో గొల్లకు పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మేము తిప్పి రాయడం జరిగింది. అంటే బాబులోనికి కేవలం ఊళ్ళల్లో ఉండేటువంటి మల్లెపువే తెలుసు, కానీ అడవిలో ఉండేటువంటి మల్లెపు చాలా బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఆ వాసన నీకు తెలియదు. కాబట్టి ఆ వాసన నేను మనిషి గోసలో పెట్టుకుంటే ఇంకోనికి వాసన రాకుండా, ఇతరులకు వాసన రాకుండా ఉండడానికి మల్లెపు లాంటి వాసన ఇస్తున్నామని చెప్పి దాన్ని తిప్పి రాయడం జరిగింది. అంటే గొల్లోనికి మల్లెపు ఇస్తే మనిషి గోసలో పెట్టుకుంటాడు అనేటువంటి చిలుకలు చేసేటువంటి గొల్లోడికి గోసోయి ఉండదు, గొల్లడానికి రైక సోయి ఉండదు అనేటువంటి. సో ఇట్లాంటి ఇన్సల్ట్ చేసేటువంటి కల్చర్ను, ఇన్సల్ట్ చేసేటువంటి ఏమైతే రాయడం జరిగిందో వాటిని మనం తిప్పి రాయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు వెన్న, నెయ్యి, మాంసాన్ని తయారు చేసి ఇస్తుంటే ఇలాంటి ఇన్సల్ట్ చేసేటువంటివి ఉన్నాయి. వాటిని తిప్పి రాయాల్సినటువంటి ఉంది. వాటి ఆల్టర్నేటివ్ కల్చర్ను, ఒక ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ను మనం పొందుపరిచి ఈ యొక్క కులానికి ఉండేటువంటి ఆత్మ గౌరవాన్ని తెలియపరచేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క గొంగడికి సంబంధించి పత్రికలు మేము తెచ్చినటువంటి పుస్తకంలో కూడా రాయడం జరిగింది. అంటే ఒక పాట కూడా రాయడం జరిగింది. పాట ఏంటంటే, నాకు అంటే పాట రాదు కానీ దాని యొక్క సారాంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఉన్ని తీసి దారముడికి తొక్కబోలే నీవైతే, రక్కునేసి గొంగడేసి బక్కజిక్కి నీవు పోతే, పట్టణాల్లో బంగళాల్లో వెచ్చగాను వాడు ఉంటే, నీవు నేసిన గొంగడేమో నీకు దక్కకుండా బాయ్, అన్నలారా, తమ్ములారా, అయ్యదెల్లా కుటుంబాలారా అని. అంటే మనం చేసేటువంటి వృత్తిలో నుంచి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో ఆ ఉత్పత్తులు మనకు దొరకకుండా పోతున్నాయి. వాటి నుంచి లబ్ధి మనకు పొందకుండా పోతున్నాయి, మధ్య దళాలకు పోతున్నాయి. కాబట్టి దీన్ని రిఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వృత్తిని రిఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క కల్చర్ను ప్రొటెక్ట్ చేసుకుంటూనే దీన్ని మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాగా బలిసినటువంటి కులాలైనటువంటి కొద్దిమంది అందులో ఉన్నటువంటి కవులు కూడా దీన్ని ఇన్సల్ట్ చేసేటువంటి విధంగా రాయడం జరిగింది. ఒకసారి మహబూబ్ నగర్ నుంచి ఒక రచయిత రాస్తూ ఏమని రాయడం జరిగిందంటే,
గొల్లమల్లమ్మ కోడల అని డిస్టైప్ చేస్తూ రాయడం జరిగింది. దాంట్లో శ్రీనివాసు మిగతా మిత్రుల సంఘాలు కలిసి దాన్ని ఖండిస్తూ రెడ్డి మల్లమ్మ కోడల అని ఎందుకు రాయో, బ్రాహ్మణ మల్లమ్మ కోడల అని ఎందుకు రాయో, గొల్లమల్లమ్మ కోడల అని ఎందుకు రాయో. అది కనుక అంటే మన లాంటి ఈ పత్రిక కనుక వచ్చినట్లయితే ఈ పత్రికను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది, మన వంతు కర్తవ్యం చేయాల్సిన అవసరం ఉంది, మన యొక్క భావాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, దీన్ని మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ యొక్క దిశ వైపు ఆలోచించాలని, దీన్ని బతికించుకోవాలని, కలకాలం దీన్ని మన మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు నల్లగొంగ నుంచి తెల్లగొంగడి వైపు మళ్ళీ ప్రక్రియనే అది అల్టిమేట్గా ఒక లక్ష్యానికి రీచ్ కావడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ